హాయ్ హలో నమస్తే. మన తెలుగు కబుర్లు ఛానల్కు స్వాగతం సుస్వాగతం. 2023 సంవత్సరంలో దేశంలోని 23 ప్రతిష్టాత్మక ఐఐటి కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జోసా కౌన్సిలింగ్లో కేటగిరీల వారీగా సీట్లు పొందిన అభ్యర్థుల క్లోజింగ్ ర్యాంకు వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. దేశంలోని ఐఐటి కాలేజీల్లో ప్రవేశాలకు గాను జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ జోసా ప్రతి ఏడాది కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఐఐటి కాలేజీల్లో సీట్లు పొందాలంటే అభ్యర్థులు జోసా కౌన్సిలింగ్పై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటు గతంలో ఆయా కాలేజీల్లో కేటగిరీల వారీగా ఏ ర్యాంకు వరకు సీటు లభించిందో ఒక అవగాహన కలిగి ఉండటం వలన ఈ ఏడాది మనకు వచ్చిన ర్యాంకు ఆధారంగా ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ సీటు రావచ్చో ముందుగానే ఒక అవగాహనకు రావచ్చు. దీని వలన ఈ ఏడాది జరిగే జోసా కౌన్సిలింగ్లో అవగాహనతో ఆప్షన్లు ఇవ్వడం వలన తప్పనిసరిగా ఏదో ఒక కాలేజీలో సీటు పొందడానికి అవకాశం ఉంటుంది. అవగాహన లేకుండా ఆప్షన్లు ఇవ్వడం వలన సీటు రాకుండా పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, అందుకే జోసా కౌన్సిలింగ్కు వెళ్ళే వారికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ 2023 సంవత్సరంలో జోసా నిర్వహించిన 6 రౌండ్ల కౌన్సిలింగ్లో సీట్లు కేటాయించిన క్లోజింగ్ ర్యాంకుల వివరాలను కాలేజీల వారీగా కేటగిరీల వారీగా వివరిస్తున్నాను. వీలైనంత వరకు స్కిప్ చేయకుండా వీడియోను చివరి వరకు చూసి అవగాహనతో జోసా కౌన్సిలింగ్లో ఆప్షన్లు ఇచ్చి ఐఐటీలో సీట్లు పొందడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నా. ఇక ఐఐటి కాలేజీల వారీగా కేటగిరీల వారీగా సీట్లు పొందిన క్లోజింగ్ ర్యాంకుల వివరాలను తెలుసుకుందాం. ఇక్కడ తెలిపిన ర్యాంకులు ఓసీ కేటగిరీలో సిఆర్ఎల్ ర్యాంకులుగా, మిగిలిన కేటగిరీలైన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు సంబంధించి ఆయా కేటగిరీల ర్యాంకులుగా గమనించగలరు. ఇక ప్రతి కేటగిరీలో ఫిమేల్ సీట్లు సూపర్ న్యూమరీ సీట్లతో కలిపి క్లోజింగ్ ర్యాంకులుగా గుర్తించండి. మొదట ఐఐటి భువనేశ్వర్లో క్లోజింగ్ ర్యాంకుల వివరాలను చూస్తే ఓపెన్ కేటగిరీలో 16,386 ర్యాంకు వరకు, ఓపెన్ ఫిమేల్ కేటగిరీలో 23,463 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 2,744 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ ఫిమేల్ కేటగిరీలో 4,349 ర్యాంకు వరకు, ఓబీసీ కేటగిరీలో 5,991 ర్యాంకు వరకు, ఓబీసీ ఫిమేల్ కేటగిరీలో 8,565 ర్యాంకు వరకు, ఎస్సీ కేటగిరీలో 3,153 ర్యాంకు వరకు, ఎస్సీ ఫిమేల్ కేటగిరీలో 4,616 ర్యాంకు వరకు, ఎస్టీ కేటగిరీలో 1,398 ర్యాంకు వరకు, ఎస్టీ ఫిమేల్ కేటగిరీలో 1,529 ర్యాంకు వరకు సీట్లు లభించాయి. ఇక ఐఐటి బాంబేలో క్లోజింగ్ ర్యాంకుల వివరాలను పరిశీలిస్తే ఓపెన్ కేటగిరీలో 9,064 ర్యాంకు వరకు, ఓపెన్ ఫిమేల్ కేటగిరీలో 12,929 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1,685 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ ఫిమేల్ కేటగిరీలో 2,924 ర్యాంకు వరకు, ఓబీసీ కేటగిరీలో 4,004 ర్యాంకు వరకు, ఓబీసీ ఫిమేల్ కేటగిరీలో 6,843 ర్యాంకు వరకు, ఎస్సీ కేటగిరీలో 3,766 ర్యాంకు వరకు, ఎస్సీ ఫిమేల్ కేటగిరీలో 2,890 ర్యాంకు వరకు, ఎస్టీ కేటగిరీలో 1,367 ర్యాంకు వరకు, ఎస్టీ ఫిమేల్ కేటగిరీలో 1,226 ర్యాంకు వరకు సీట్లు లభించాయి. ఇక ఐఐటి మండీలో ఓపెన్ కేటగిరీలో 17,287 ర్యాంకు వరకు, ఓపెన్ ఫిమేల్ కేటగిరీలో 24,901 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 2,781 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ ఫిమేల్ కేటగిరీలో 4,476 ర్యాంకు వరకు, ఓబీసీ కేటగిరీలో 6,372 ర్యాంకు వరకు, ఓబీసీ ఫిమేల్ కేటగిరీలో 8,863 ర్యాంకు వరకు, ఎస్సీ కేటగిరీలో 3,433 ర్యాంకు వరకు, ఎస్సీ ఫిమేల్ కేటగిరీలో 4,657 ర్యాంకు వరకు, ఎస్టీ కేటగిరీలో 1,552 ర్యాంకు వరకు, ఎస్టీ ఫిమేల్ కేటగిరీలో 1,297 ర్యాంకు వరకు సీట్లు లభించాయి. ఐఐటి ఢిల్లీలో
క్లోజింగ్ ర్యాంకుల వివరాలను పరిశీలిస్తే ఓపెన్ కేటగిరీలో 6,690 ర్యాంకు వరకు, ఓపెన్ ఫిమేల్ కేటగిరీలో 11,907 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1358 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ ఫిమేల్ కేటగిరీలో 2,684 ర్యాంకు వరకు, ఓబీసీ కేటగిరీలో 3,461 ర్యాంకు వరకు, ఓబీసీ ఫిమేల్ కేటగిరీలో 6,398 ర్యాంకు వరకు, ఎస్సీ కేటగిరీలో 2,060 ర్యాంకు వరకు, ఎస్సీ ఫిమేల్ కేటగిరీలో 3,168 ర్యాంకు వరకు, ఎస్టీ కేటగిరీలో 1,086 ర్యాంకు వరకు, ఎస్టీ ఫిమేల్ కేటగిరీలో 1,609 ర్యాంకు వరకు సీట్లు లభించాయి. ఐఐటి ఇండోర్లో ఓపెన్ కేటగిరీలో 12,217 ర్యాంకు వరకు, ఓపెన్ ఫిమేల్ కేటగిరీలో 18,102 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 2,014 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ ఫిమేల్ కేటగిరీలో 3,195 ర్యాంకు వరకు, ఓబీసీ కేటగిరీలో 4,684 ర్యాంకు వరకు, ఓబీసీ ఫిమేల్ కేటగిరీలో 8,034 ర్యాంకు వరకు, ఎస్సీ కేటగిరీలో 3,708 ర్యాంకు వరకు, ఎస్సీ ఫిమేల్ కేటగిరీలో 4,203 ర్యాంకు వరకు, ఎస్టీ కేటగిరీలో 1,248 ర్యాంకు వరకు, ఎస్టీ ఫిమేల్ కేటగిరీలో 2,209 ర్యాంకు వరకు సీట్లు లభించాయి. ఇకపోతే ఐఐటి ఖరగ్పూర్లో క్లోజింగ్ ర్యాంకుల వివరాలు ఇలా ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో 23,337 ర్యాంకు వరకు, ఓపెన్ ఫిమేల్ కేటగిరీలో 24,626 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 4,028 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ ఫిమేల్ కేటగిరీలో 4,579 ర్యాంకు వరకు, ఓబీసీ కేటగిరీలో 8,789 ర్యాంకు వరకు, ఓబీసీ ఫిమేల్ కేటగిరీలో 8,756 ర్యాంకు వరకు, ఎస్సీ కేటగిరీలో 3,671 ర్యాంకు వరకు, ఎస్సీ ఫిమేల్ కేటగిరీలో 4,236 ర్యాంకు వరకు, ఎస్టీ కేటగిరీలో 1,545 ర్యాంకు వరకు, ఎస్టీ ఫిమేల్ కేటగిరీలో 1,644 ర్యాంకు వరకు సీట్లు లభించాయి. ఐఐటి హైదరాబాదులో ఓపెన్ కేటగిరీలో 11,271 ర్యాంకు వరకు, ఓపెన్ ఫిమేల్ కేటగిరీలో 16,065 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1,864 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ ఫిమేల్ కేటగిరీలో 3,075 ర్యాంకు వరకు, ఓబీసీ కేటగిరీలో 4,391 ర్యాంకు వరకు, ఓబీసీ ఫిమేల్ కేటగిరీలో 6,968 ర్యాంకు వరకు, ఎస్సీ కేటగిరీలో 2,611 ర్యాంకు వరకు, ఎస్సీ ఫిమేల్ కేటగిరీలో 3,213 ర్యాంకు వరకు, ఎస్టీ కేటగిరీలో 1,323 ర్యాంకు వరకు, ఎస్టీ ఫిమేల్ కేటగిరీలో 1,381 ర్యాంకు వరకు సీట్లు లభించాయి. ఐఐటి జోధ్పూర్లో క్లోజింగ్ ర్యాంకుల వివరాలను చూస్తే ఓపెన్ కేటగిరీలో 17,525 ర్యాంకు వరకు, ఓపెన్ ఫిమేల్ కేటగిరీలో 24,238 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 2,843 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ ఫిమేల్ కేటగిరీలో 6,165 ర్యాంకు వరకు, ఓబీసీ కేటగిరీలో 6,220 ర్యాంకు వరకు, ఓబీసీ ఫిమేల్ కేటగిరీలో 8,979 ర్యాంకు వరకు, ఎస్సీ కేటగిరీలో 3,432 ర్యాంకు వరకు, ఎస్సీ ఫిమేల్ కేటగిరీలో 4,773 ర్యాంకు వరకు, ఎస్టీ కేటగిరీలో 1,566 ర్యాంకు వరకు, ఎస్టీ ఫిమేల్ కేటగిరీలో 1,517 ర్యాంకు వరకు సీట్లు లభించాయి. ఇక ఐఐటి కాన్పూర్లో క్లోజింగ్ ర్యాంకుల వివరాలను చూస్తే ఓపెన్ కేటగిరీలో 11,824 ర్యాంకు వరకు, ఓపెన్ ఫిమేల్ కేటగిరీలో 19,120 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 2,109 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ ఫిమేల్ కేటగిరీలో 4,240 ర్యాంకు వరకు, ఓబీసీ కేటగిరీలో 5,256 ర్యాంకు వరకు, ఓబీసీ ఫిమేల్ కేటగిరీలో 7,914 ర్యాంకు వరకు, ఎస్సీ కేటగిరీలో 3,111 ర్యాంకు వరకు, ఎస్సీ ఫిమేల్ కేటగిరీలో 4,209 ర్యాంకు వరకు, ఎస్టీ కేటగిరీలో 1,543 ర్యాంకు వరకు, ఎస్టీ ఫిమేల్ కేటగిరీలో 1,302 ర్యాంకు వరకు సీట్లు లభించాయి. ఇకపోతే ఐఐటి మద్రాసులో క్లోజింగ్ ర్యాంకుల వివరాలు ఇలా ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో 11,185 ర్యాంకు వరకు, ఓపెన్ ఫిమేల్ కేటగిరీలో 15,528 ర్యాంకు వరకు,
ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 2018 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ ఫిమేల్ కేటగిరీలో 3393 ర్యాంకు వరకు, ఓబీసీ కేటగిరీలో 5074 ర్యాంకు వరకు, ఓబీసీ ఫిమేల్ కేటగిరీలో 7441 ర్యాంకు వరకు, ఎస్సీ కేటగిరీలో 3127 ర్యాంకు వరకు, ఎస్సీ ఫిమేల్ కేటగిరీలో 3020 ర్యాంకు వరకు, ఎస్టీ కేటగిరీలో 1335 ర్యాంకు వరకు, ఎస్టీ ఫిమేల్ కేటగిరీలో 1282 ర్యాంకు వరకు సీట్లు లభించాయి. ఇక ఐఐటి గాంధీనగర్లో క్లోజింగ్ ర్యాంకుల వివరాలు ఇలా ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో 12299 ర్యాంకు వరకు, ఓపెన్ ఫిమేల్ కేటగిరీలో 17741 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 2303 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ ఫిమేల్ కేటగిరీలో 3887 ర్యాంకు వరకు, ఓబీసీ కేటగిరీలో 4974 ర్యాంకు వరకు, ఓబీసీ ఫిమేల్ కేటగిరీలో 7704 ర్యాంకు వరకు, ఎస్సీ కేటగిరీలో 3012 ర్యాంకు వరకు, ఎస్సీ ఫిమేల్ కేటగిరీలో 3451 ర్యాంకు వరకు, ఎస్టీ కేటగిరీలో 1354 ర్యాంకు వరకు, ఎస్టీ ఫిమేల్ కేటగిరీలో 1568 ర్యాంకు వరకు సీట్లు లభించాయి. ఇక ఐఐటి పాట్నాలో ఓపెన్ కేటగిరీలో 16253 ర్యాంకు వరకు, ఓపెన్ ఫిమేల్ కేటగిరీలో 24011 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 2603 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ ఫిమేల్ కేటగిరీలో 4508 ర్యాంకు వరకు, ఓబీసీ కేటగిరీలో 6079 ర్యాంకు వరకు, ఓబీసీ ఫిమేల్ కేటగిరీలో 9038 ర్యాంకు వరకు, ఎస్సీ కేటగిరీలో 3320 ర్యాంకు వరకు, ఎస్సీ ఫిమేల్ కేటగిరీలో 4531 ర్యాంకు వరకు, ఎస్టీ కేటగిరీలో 1525 ర్యాంకు వరకు, ఎస్టీ ఫిమేల్ కేటగిరీలో 1559 ర్యాంకు వరకు సీట్లు లభించాయి. ఇక ఐఐటి రూర్కీలో ఓపెన్ కేటగిరీలో 20728 ర్యాంకు వరకు, ఓపెన్ ఫిమేల్ కేటగిరీలో 21477 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 3772 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ ఫిమేల్ కేటగిరీలో 4440 ర్యాంకు వరకు, ఓబీసీ కేటగిరీలో 7288 ర్యాంకు వరకు, ఓబీసీ ఫిమేల్ కేటగిరీలో 8169 ర్యాంకు వరకు, ఎస్సీ కేటగిరీలో 3756 ర్యాంకు వరకు, ఎస్సీ ఫిమేల్ కేటగిరీలో 4439 ర్యాంకు వరకు, ఎస్టీ కేటగిరీలో 1265 ర్యాంకు వరకు, ఎస్టీ ఫిమేల్ కేటగిరీలో 1467 ర్యాంకు వరకు సీట్లు లభించాయి. ఇక ఐఐటి ధన్బాద్లో ఓపెన్ కేటగిరీలో 17181 ర్యాంకు వరకు, ఓపెన్ ఫిమేల్ కేటగిరీలో 24166 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 2778 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ ఫిమేల్ కేటగిరీలో 4847 ర్యాంకు వరకు, ఓబీసీ కేటగిరీలో 6405 ర్యాంకు వరకు, ఓబీసీ ఫిమేల్ కేటగిరీలో 9045 ర్యాంకు వరకు, ఎస్సీ కేటగిరీలో 3424 ర్యాంకు వరకు, ఎస్సీ ఫిమేల్ కేటగిరీలో 4741 ర్యాంకు వరకు, ఎస్టీ కేటగిరీలో 1592 ర్యాంకు వరకు, ఎస్టీ ఫిమేల్ కేటగిరీలో 1553 ర్యాంకు వరకు సీట్లు లభించాయి. ఇక ఐఐటి రోపర్లో ఓపెన్ కేటగిరీలో 13078 ర్యాంకు వరకు, ఓపెన్ ఫిమేల్ కేటగిరీలో 20841 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 2179 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ ఫిమేల్ కేటగిరీలో 3641 ర్యాంకు వరకు, ఓబీసీ కేటగిరీలో 5465 ర్యాంకు వరకు, ఓబీసీ ఫిమేల్ కేటగిరీలో 8946 ర్యాంకు వరకు, ఎస్సీ కేటగిరీలో 3064 ర్యాంకు వరకు, ఎస్సీ ఫిమేల్ కేటగిరీలో 4656 ర్యాంకు వరకు, ఎస్టీ కేటగిరీలో 1429 ర్యాంకు వరకు, ఎస్టీ ఫిమేల్ కేటగిరీలో 1559 ర్యాంకు వరకు సీట్లు లభించాయి. ఇక ఐఐటి వారణాసిలో ఓపెన్ కేటగిరీలో 24641 ర్యాంకు వరకు,
ఓపెన్ ఫిమేల్ కేటగిరీలో 25,690 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 5,035 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ ఫిమేల్ కేటగిరీలో 4,416 ర్యాంకు వరకు, ఓబీసీ కేటగిరీలో 8,755 ర్యాంకు వరకు, ఓబీసీ ఫిమేల్ కేటగిరీలో 9,007 ర్యాంకు వరకు, ఎస్సీ కేటగిరీలో 4,250 ర్యాంకు వరకు, ఎస్సీ ఫిమేల్ కేటగిరీలో 4,738 ర్యాంకు వరకు, ఎస్టీ కేటగిరీలో 1,540 ర్యాంకు వరకు, ఎస్టీ ఫిమేల్ కేటగిరీలో 1,502 ర్యాంకు వరకు సీట్లు లభించాయి. ఇకపోతే ఐఐటి గౌహతిలో ఓపెన్ కేటగిరీలో 10,455 ర్యాంకు వరకు, ఓపెన్ ఫిమేల్ కేటగిరీలో 17,655 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1,763 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ ఫిమేల్ కేటగిరీలో 3,413 ర్యాంకు వరకు, ఓబీసీ కేటగిరీలో 4,240 ర్యాంకు వరకు, ఓబీసీ ఫిమేల్ కేటగిరీలో 7,874 ర్యాంకు వరకు, ఎస్సీ కేటగిరీలో 2,559 ర్యాంకు వరకు, ఎస్సీ ఫిమేల్ కేటగిరీలో 4,151 ర్యాంకు వరకు, ఎస్టీ కేటగిరీలో 1,232 ర్యాంకు వరకు, ఎస్టీ ఫిమేల్ కేటగిరీలో 1,629 ర్యాంకు వరకు సీట్లు లభించాయి. ఇక ఐఐటి భిలాయ్లో ఓపెన్ కేటగిరీలో 16,674 ర్యాంకు వరకు, ఓపెన్ ఫిమేల్ కేటగిరీలో 23,317 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 2,746 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ ఫిమేల్ కేటగిరీలో 4,466 ర్యాంకు వరకు, ఓబీసీ కేటగిరీలో 6,224 ర్యాంకు వరకు, ఓబీసీ ఫిమేల్ కేటగిరీలో 8,996 ర్యాంకు వరకు, ఎస్సీ కేటగిరీలో 3,265 ర్యాంకు వరకు, ఎస్సీ ఫిమేల్ కేటగిరీలో 4,469 ర్యాంకు వరకు, ఎస్టీ కేటగిరీలో 1,409 ర్యాంకు వరకు, ఎస్టీ ఫిమేల్ కేటగిరీలో 1,556 ర్యాంకు వరకు సీట్లు లభించాయి. ఐఐటి గోవాలో ఓపెన్ కేటగిరీలో 13,483 ర్యాంకు వరకు, ఓపెన్ ఫిమేల్ కేటగిరీలో 21,060 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 2,051 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ ఫిమేల్ కేటగిరీలో 3,978 ర్యాంకు వరకు, ఓబీసీ కేటగిరీలో 4,810 ర్యాంకు వరకు, ఓబీసీ ఫిమేల్ కేటగిరీలో 7,837 ర్యాంకు వరకు, ఎస్సీ కేటగిరీలో 2,615 ర్యాంకు వరకు, ఎస్సీ ఫిమేల్ కేటగిరీలో 4,239 ర్యాంకు వరకు, ఎస్టీ కేటగిరీలో 977 ర్యాంకు వరకు, ఎస్టీ ఫిమేల్ కేటగిరీలో 1,408 ర్యాంకు వరకు సీట్లు లభించాయి. ఇకపోతే ఐఐటి పాలక్కడ్లో ఓపెన్ కేటగిరీలో 16,487 ర్యాంకు వరకు, ఓపెన్ ఫిమేల్ కేటగిరీలో 23,510 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 2,626 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ ఫిమేల్ కేటగిరీలో 3,880 ర్యాంకు వరకు, ఓబీసీ కేటగిరీలో 5,730 ర్యాంకు వరకు, ఓబీసీ ఫిమేల్ కేటగిరీలో 8,229 ర్యాంకు వరకు, ఎస్సీ కేటగిరీలో 2,934 ర్యాంకు వరకు, ఎస్సీ ఫిమేల్ కేటగిరీలో 3,776 ర్యాంకు వరకు, ఎస్టీ కేటగిరీలో 1,206 ర్యాంకు వరకు, ఎస్టీ ఫిమేల్ కేటగిరీలో 1,600 ర్యాంకు వరకు సీట్లు లభించాయి. ఐఐటి తిరుపతిలో క్లోజింగ్ ర్యాంకుల వివరాలను పరిశీలిస్తే ఓపెన్ కేటగిరీలో 16,658 ర్యాంకు వరకు, ఓపెన్ ఫిమేల్ కేటగిరీలో 23,232 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 2,564 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ ఫిమేల్ కేటగిరీలో 2,016 ర్యాంకు వరకు, ఓబీసీ కేటగిరీలో 5,635 ర్యాంకు వరకు, ఓబీసీ ఫిమేల్ కేటగిరీలో 8,015 ర్యాంకు వరకు, ఎస్సీ కేటగిరీలో 2,875 ర్యాంకు వరకు, ఎస్సీ ఫిమేల్ కేటగిరీలో 3,313 ర్యాంకు వరకు, ఎస్టీ కేటగిరీలో 1,359 ర్యాంకు వరకు, ఎస్టీ ఫిమేల్ కేటగిరీలో 1,419 ర్యాంకు వరకు సీట్లు లభించాయి. ఇకపోతే ఐఐటి జమ్మూలో ఓపెన్ కేటగిరీలో 17,296 ర్యాంకు వరకు, ఓపెన్ ఫిమేల్ కేటగిరీలో 24,706 ర్యాంకు వరకు,
ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 2772 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ ఫిమేల్ కేటగిరీలో 4295 ర్యాంకు వరకు, ఓబీసీ కేటగిరీలో 5909 ర్యాంకు వరకు, ఓబీసీ ఫిమేల్ కేటగిరీలో 9044 ర్యాంకు వరకు, ఎస్సీ కేటగిరీలో 3325 ర్యాంకు వరకు, ఎస్సీ ఫిమేల్ కేటగిరీలో 4560 ర్యాంకు వరకు, ఎస్టీ కేటగిరీలో 1557 ర్యాంకు వరకు, ఎస్టీ ఫిమేల్ కేటగిరీలో 1572 ర్యాంకు వరకు సీట్లు లభించాయి. ఐఐటి ధార్వాడ్లో ఓపెన్ కేటగిరీలో 18027 ర్యాంకు వరకు, ఓపెన్ ఫిమేల్ కేటగిరీలో 25311 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 2925 ర్యాంకు వరకు, ఈడబ్ల్యూఎస్ ఫిమేల్ కేటగిరీలో 4486 ర్యాంకు వరకు, ఓబీసీ కేటగిరీలో 6538 ర్యాంకు వరకు, ఓబీసీ ఫిమేల్ కేటగిరీలో 8726 ర్యాంకు వరకు, ఎస్సీ కేటగిరీలో 3454 ర్యాంకు వరకు, ఎస్సీ ఫిమేల్ కేటగిరీలో 4828 ర్యాంకు వరకు, ఎస్టీ కేటగిరీలో 1574 ర్యాంకు వరకు, ఎస్టీ ఫిమేల్ కేటగిరీలో 1465 ర్యాంకు వరకు సీట్లు లభించాయి. ఫ్రెండ్స్, వీడియోలోని కట్ ఆఫ్ ర్యాంకుల వివరాలను పరిశీలించి జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో మీకు వచ్చిన ర్యాంకుల ఆధారంగా సరైన ఆప్షన్లను ఇచ్చి ఐఐటి కాలేజీలో తప్పకుండా సీటు సాధిస్తారని ఆశిస్తూ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.